మొన్న నానిగారు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ కథ చెప్పింది మీకే అన్నారు. అవును. ఏం జోనర్ అండి? ఆయనకి ఏం చెప్పారు? ఆయనకి లవ్ స్టోరీ చెప్పా, కానీ ఒక మాట చెప్పారు నాకు అప్పుడు. అంటే నా ఒక్క సీన్లో చిన్న బోల్డ్ కంటెంట్ ఉంటుంది, ఒకటి 2 సీన్లో ఉన్నప్పుడు ఆయన ఒకటేమంటున్నారు, ఇది ఈ కంటెంట్తో సినిమా కానీ చేస్తే బి గ్రేడ్ డైరెక్టర్ అయిపోతావు, అది లేకుండా చూసుకుంటే నువ్వు లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి నా దాంట్లో అంటే బోల్డ్ కంటెంట్ అవసరమైతేనే పెట్టాలి, లేకపోతే అనవసరంగా పెట్టకూడదు. మీరు డబల్ మీనింగే లేని ఒక స్టోరీ తీసుకొచ్చారు, బోల్డ్ కంటెంట్ కూడా తీసుకొస్తారు మీరు. ఉంటాయి ఆటోమేటిక్గా కథ బట్టి. ఈ కథకు అవసరం లేదు యాక్చువల్లీ. ఆయన ఆ టైంలో ఏం చేస్తున్నా ఉన్నారు? ఏం సినిమాలు చేశారు కరెక్ట్గా దానికి ముందు? కానీ నాకు పెద్ద ఐడియా లేదు. నేను వచ్చింది అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ సినిమా నాది అప్రెంటిస్. అది రైడ్ అయిపోయిన తర్వాత ఇంకోటి సినిమా చేశారు ఆయన. ఓకే, చేసి కొత్త చాలా కొత్త తీసుకుంటారు, అయ్యే సంథింగ్ ఏ ఉన్నాయి అప్పుడు. ఆ టైంలో చెప్పాను నేను వెళ్ళి. బట్ ఒక అంటే అప్రెంటిస్ టైంలో ఒక కథ చెప్పారంటే అప్పటికే మీకు చాలా అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. యాక్చువల్ కథ మీద నమ్మకంతో వెళ్ళిపోయాను. నమ్మకం అంటే మనం రాసిన ప్రతి కథకి మనకి నమ్మకం ఉంటుంది, అలాగే వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళటం వల్ల ఏంటంటే కథను ఏ విధంగా చూడాలి, కథను ఏ విధంగా మనం చెప్పాలనే విషయం నాకు అక్కడ తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు మీది ఫస్ట్ సినిమా కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, అందరికీ సినిమా పిచ్చ, ఏదో రకం డైరెక్టర్ అవుదాం అని ఉంటుంది. బట్ వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలరా మీరు? ఇప్పుడు ఏమన్నా సజెషన్ ఎవరికి ఇచ్చే స్టేజ్, నెరేషన్ విషయంలో కావచ్చు, ఎలా నెరేట్ చేయాలి అనే దాని గురించి కావచ్చు, అది డిపెండ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు నేరేట్ చేయండి అక్కడ ఉండదు. అంటే అక్కడ మనం చెప్పేటప్పుడు హీరో మూడ్ కానీ మనకి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఒక సీన్ చెప్తున్నప్పుడు ఆయన రియాక్షన్ తెలిసిపోతూ ఉంటుంది, ఇది బాగోలేదని. ఆ బాగోలేదని అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. అది కానీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే వర్క్ అవుతుంది. దేనికైనా ప్లాట్ పాయింట్ కరెక్ట్గా ఉంటే ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ తర్వాత మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం యాక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా మన నెరేషన్ స్కిల్స్ కాకుండా ప్లాట్ లైన్ చూస్తున్నారు అంటున్నారు. ప్లాట్ లైన్ చూస్తారు, మనం చెప్పే విధానం చూస్తారు, మన కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తారు. అంత ఈజీగా అయితే సినిమా ఎవరు. ఎందుకంటే ఇన్ని కోట్ల బిజినెస్ వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించుకున్న ఇది